వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి రాష్ట్రపతి సంతాపం. ముఖ్యమంత్రి డీజీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పోలీసుల విచారణకు హాజరైన శంకర్రావు. ఉత్తరాఖండ్ లో వర్షాలు, కూలిన హెలికాప్టర్ లో చిత్తూరు జిల్లా వాసి మృతి. అంబాసిడర్ కార్ నుంచి 45 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మరో 2 రోజుల్లో జరగనున్న భారత్ చైనా సరిహద్దుల సమస్యలపై 16వ దఫా చర్చలు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధుల్లో భాగంగా మృతి చెందిన ఐఏఎఫ్ అధికారులు నిజమైన హీరోలని ఆయన కీర్తించారు. వారి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌన్ కి పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఈ రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి శంకర్రావు విచారణకు హాజరయ్యారు. శంకర్రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కిరణ్ అభిమాన సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి, డీజీపీలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే శంకర్రావు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు అజయ్ పేర్కొన్నారు. మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అనిల్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, శంకర్రావు దళితుడు కాబట్టే కిరణ్ ప్రభుత్వం ఆయనపై ఐజీ సుబ్బారావుతో కేసు పెట్టించారని అన్నారు. శంకరన్నను విచారణ పేరుతో నిర్బంధించి ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. శంకర్రావు కుమార్తె సుస్మిత మాట్లాడుతూ, 60 సంవత్సరాలు పైబడిన ఒక దళిత సీనియర్ మాజీ మంత్రి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే డీజీపీ ఆస్తుల వివరాలు బయటపెట్టమని కోరినందుకు ఆయనపై కక్ష సాధింపు కొరకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనారోగ్యానికి గురవడంతో బీపీ పెరిగి స్పృహ కోల్పోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసినా ఆయన్ని తిరిగి రేపు మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించడం అమానుషమని పేర్కొన్నారు. అనిల్ కుమార్, నేను మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, అలాగే తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జిని. ఇక్కడ మా మాల సంఘాల వారు అలాగే దళిత సంఘాల వాళ్ళు కూడా అందరూ వచ్చారు. ఈరోజు ఒక చిన్న కేసు విషయానికి సంబంధించి ఈరోజు సైఫాబాద్ పోలీసులు ఏదైతే విచారణ నిమిత్తం మాజీ మంత్రి సీనియర్ దళిత నాయకుడైనటువంటి శంకర్రావును తీసుకొచ్చి ఇన్ని గంటలు విచారణ జరిపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఏమైనా ముఖ్యంగా మీ సమక్షంలో మేము అడుగుతున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే డీజీపీ దినేష్ రెడ్డి గారిని. ఆయన ఏమో దేశద్రోహుడా అని అడుగుతున్నాము, లేదంటే మర్డరిస్టా, లేకపోతే రేపిస్టా, లేకపోతే ఏందని చెప్పి ఇన్ని గంటల సమయం తీసుకుంటున్నారు. ఒక చిన్న విషయానికి ఈరోజు జగన్ కేసులో కూడా ఆయన ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలైన అన్యాక్రాంతం జరిగింది కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని చెప్పి
హైకోర్టు లేసిన దానికి హైకోర్టు సిబిఐకి పంపించి సిబిఐ చేత ఈరోజు జరుగుతుంది. నేను ఈరోజు పోట్లాడుతున్నా ఒక తండ్రి కోసం, ప్రతి ఒక్క దళితుడికి ఒక వాళ్ళ హక్కుల కోసం పోట్లాడుతున్నాను. ఒక ప్రజాప్రతినిధి ఆపరేషన్ అయిన అతనికి ఇదేనా, ఇదేమా న్యాయం అండి? టేబుల్ మీద పడిపోయాడు, ఉండు పంపిస్తాను. ఏంటి చాయ్లు కాఫీలు నువ్వు ఇచ్చేది అక్కడ? ఏంటి డాక్టర్ పిలిచి పక్కన పెట్టి హై బ్లడ్ ప్రెషర్ ఉందని చెప్తున్నా కూడా మాత్రలు ఇచ్చుకుంటూ ఏంటండి ఇంటర్వ్యూషన్? మీ చర్య ఇట్లాంటి షో కాస్ట్ నోటీసులు పంపిస్తామంటున్నారు. విజ్ఞప్తి చేసింది ఏమనగా పోలీస్కి రోజు పిలవండి, అర్థంత పిలవండి, ఇన్వెస్టిగేషన్తో కోఆపరేట్ చేస్తామని చెప్పారు. ఆయన కూడా ఇదా శంకర్రావు ఏం చేశాడు? ఏ తప్పు చేశాడు శంకర్రావు? ఏ సెక్షన్స్, ఎన్ని సెక్షన్లు ఎన్ని పెట్టి ఉండలేని సెక్షన్లు పెట్టి కేసుల మీద కేసులు బుక్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో వరద బాధితుల సహాయ చర్యల్లో నిమగ్నమైన భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ కారణంగా మంగళవారం గౌరీకుండకు ఉత్తరాన ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 20 మంది మృత్యువాత పడ్డారు. మృత్యుల్లో తెలుగు వ్యక్తి ఒకరు దుర్మరణం పాలయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిన్నబండపల్లికి చెందిన వినాయకన్ మృతి చెందారు. వరద బాధితుల సహాయ చర్యల్లో పాల్గొంటూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా శ్యామలాపురం వాహన తనిఖీలో పోలీసులు ఒక అంబాసిడర్ కారు నుంచి 45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెనాలికి చెందిన ఈశ్వర్ దత్, జగదీశ్వర్ల దగ్గర 45 లక్షలు దొరికాయి. అయితే వినుకొండలో 4 ఎకరాల భూమిని అమ్మి డబ్బును తీసుకెళ్తున్నాం అని చెప్పినా దానికి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. భారత్ చైనా సరిహద్దు సమస్యలపై 16వ దఫా చర్చలు శుక్రవారం శనివారం జరగనున్నాయి. భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఇటీవల చైనాను సందర్శించినప్పుడు తిరిగి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో సరిహద్దు చర్చలు కొనసాగించాలన్న నిర్ణయం జరిగింది. ఇంతేకాకుండా ఒక నెల క్రితం భారత్ ను సందర్శించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్ కూడా వీటికి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ చైనా సరిహద్దుల చర్చల ప్రతినిధి శివశంకర్ మీనన్ కేంద్ర ప్రభుత్వం తరఫున నేతృత్వం వహిస్తుండగా చైనా తరఫున దేశ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి యాంగ్ జైచి ఈ చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल, स्वराजनगर, बोराबंडा. ఉత్తరాఖండ్ లో సంభవించిన జాతీయ విపత్తును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రుద్రరాజ్, పద్మరాజు విమర్శించారు. సహాయ నిధికి విరాళాలు ఇవ్వాల్సింది పోయి ప్రచారం కోసం పాకులాడుతున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం ఇంతవరకు 1553 మంది వరద బాధితులకు సహాయం అందించినట్లు తెలిపారు. మన రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్ యాత్రకు 2747 మంది వెళ్లినట్లు జిల్లా కలెక్టర్లు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం డెహ్రాడూన్ లో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ అంశంలో ఎలాంటి ప్యాకేజీ అంగీకరించేది లేదంటూ తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలు మాత్రమే తాము అంగీకరిస్తామని చెప్పారు. తెలంగాణ వాదాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తామని ఆయన హెచ్చరించారు. జూలై 4-5 తేదీల్లో ఢిల్లీలో తెలంగాణపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నేతలందరూ సదస్సుకి హాజరవుతారని అన్నారు. ఈ నెల 29న తెలంగాణ అంశంపై ప్రజాకోర్టు నిర్వహిస్తామన్నారు. సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్లిన హెలికాప్టర్ కూలిపోయిన హెలికాప్టర్ ను వెతుకుతున్నారు. హెలికాప్టర్ లో ఉన్న సిబ్బంది పేర్లను ఆర్మీ అధికారులు ప్రకటించారు. సిబ్బందిలో వింగ్ కమాండర్ డారిల్ కేస్టలినో, ఫ్లైట్ లెఫ్టినెంట్లు కె ప్రవీణ్, తపన్ కపూర్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఏకే సింగ్, సార్జెంట్ సుధాకర్ యాదవ్ ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది చెప్పలేమని ఎయిర్ చీఫ్ మార్షల్ బ్రౌన్ అన్నారు. కూలిపోయిన హెలికాప్టర్ వి ఫ్లైట్ డేటా, కాక్పిట్ వాయిస్ రికార్డ్ లభ్యమయ్యాయని తెలిపారు. సహాయక చర్యలు ఆపలేదని చీఫ్ మార్షల్ అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ద్రోణి బలపడడంతో రాష్ట్రంలో మళ్లీ నైరుతి రుతుపవనాలు బలం పుంజుకొని క్రియాశీలంగా మారాయి. దీంతో కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆర్టీసీలో సమ్మె సైరన్ను మోగించనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలంటూ, పర్మనెంట్ వాళ్ళకి జీతాలు పెంచాలంటూ కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో టీఎంయూ, ఈయూ జూలై 5 నుండి సమ్మె చేపడతామని హెచ్చరించాయి. ఆర్టీసీ యాజమాన్యానికి లేబర్ కమిషన్ కొమ్ము కాస్తున్నారని యూనియన్ నేతలు మండిపడ్డారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం 50 లక్షల విరాళాన్ని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల కింద ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి పంపినట్లు ఎస్బీహెచ్ ఓ ప్రకటనలో పేర్కొంది. దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ లోని వివిధ కాలనీల్లో 3 ఆగంతకులు వేశ్యాగృహాలపై పోలీసులమంటూ దాడి చేసి కొన్ని నెలలుగా వారి నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సరూర్ నగర్ పోలీసులు వీరిపై నిఘా పెట్టి 2 పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. అయితే ఈ 3 టాస్క్ ఫోర్స్ పోలీసులుగా పనిచేస్తున్న వాసు, పరమేశ్వర్, అశోకులుగా పోలీసులు గుర్తించారు. సౌత్ జోన్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులుగా పనిచేస్తున్న వాసు, పరమేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అశోక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అశోక్ అనేటతను అక్కడి నుంచి పారిపోయాడు. బాలకృష్ణ అనేటటువంటి వ్యక్తి షమీం అనేటువంటి అమ్మాయిని నాందేడ్కి వెళ్ళి తీసుకొచ్చేసి సమాచారం మేరకు సరూర్ నగర్ పోలీసులు రైడ్ చేశారు. ఇన్ఫర్మేషన్ మేరకు వేణు కుమార్ ఎస్ఐ అండ్ అదర్ టీంను డిప్యూట్ చేశారు. అప్పుడు బాలకృష్ణ, షమీము, తర్వాత ఈ కానిస్టేబుల్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ చెందినటువంటి కానిస్టేబుల్ పరమేశ్వర్, వాసు, కబిల్పురాకు చెందినటువంటి వాసు అనేటువంటి సిటీ కానిస్టేబుల్స్ కూడా అక్కడ పట్టుకోవడం జరిగింది. మనం సెక్షన్ 3, 4 and 5 ఆఫ్ పిటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఉగ్రవాదంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని శపథం చేశారు. కాశ్మీర్ లో 2 రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ చినాబ్ నదిపై క్విస్టర్ లో నిర్మిస్తున్న 850 మెగావాట్ల సామర్థ్యం గల రాట్యూల్ జల విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత క్విస్టర్ లో జరుగుతున్న ర్యాలీలో పాల్గొన్న మన్మోహన్ సింగ్ విద్యుత్ కోతలతో సతమతమవుతున్న కాశ్మీర్ కు మరో 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం శ్రీనగర్ లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు చేసిన దాడిపై మండిపడ్డారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సైనికులను ఆయన అభినందించారు. జమ్మూలోని బనీహాల్ నుంచి కాశ్మీర్ లోయలో క్వాజీగాతో అనుసంధానించే రైలు మార్గాన్ని కూడా సోనియా, మన్మోహన్ ప్రారంభించారు. చలికాలంలో మంచుతో కప్పబడే అవకాశం లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. రాట్యూల్ విద్యుత్ కేంద్రంలో భూములు కోల్పోయిన వారికి పునర్వాసం కల్పిస్తామని సోనియా అన్నారు. ये प्रोजेक्ट रियासत जम्मू और कश्मीर में मौजूद जबरदस्त हाइड्रो इलेक्ट्रिक पोटेंशियल को बुरुए कार लाने की हमारी कोशिशों के सिलसिले में एक बहुत अहम कदम है.
मुझे बताया गया है कि ये मुल्क का पहला हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट है जिसको अमल में लाने के लिए इंटरनेशनल टैरिफ बेस्ड कम्पिटिटिव बिडिंग का जरिया अपनाया गया है। मुझे बेहद खुशी है कि ये प्रोजेक्ट जिसकी लागत करीबन 5,500 करोड़ रुपए है, सभी दरकार मंजूरियां తెలంగాణ తప్ప ఏ ప్యాకేజీ అంగీకరించబోమంటూ బీజేపీ పార్టీ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ తన నాటకాలను కట్టిపెట్టి తక్షణమే ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలంటూ వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. అవసరమైతే 2 రాష్ట్రాలుగా విడగొట్టి అభివృద్ధి కోసం ప్యాకేజీ ఇవ్వండి అంటూ సలహా ఇచ్చారు. ఉత్తరాఖండ్కు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వెళ్లడంలో తప్పేముందంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ శవ రాజకీయాలు మాని బాధితులను ఆదుకోవాలంటూ సలహా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు తోదుపూర్తి కవిత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గెలుపు కోసం స్థానిక ఎన్నికల్లో పనిచేస్తామని అన్నారు. హిందూపురంలో జరుగుతున్న సమావేశంలో ఆమె మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని వ్యాఖ్యానించారు. రఘువీరారెడ్డి తన మంత్రి పదవి పోతుందేమోనని సహకార ఎన్నికలు వాయిదా వేశారని ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పెంపుడు కుక్కగా సీబీఐ వ్యవహరిస్తుందని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు. గెలాక్సీ విభాగంలో శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ఈ నూతన ఫోన్ పేరు గెలాక్సీ కోర్. దీని ధర 15,690. 1.2 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టమ్, 1800 mAh బ్యాటరీ కలిగి ఉండడం ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ ప్రత్యేకత. వీటితో పాటు 4.3 ఇంచెస్ డిస్ప్లే, 5 మెగాపిక్సెల్ కెమెరా, 8 GB ఇంటర్నల్ మెమరీ, 1 GB ర్యామ్ ఈ ఫోన్ అదనపు ఆకర్షణలు. టాటా డొకోమో ఇంటర్నెట్ రేట్లను భారీగా 90% తగ్గించింది. తగ్గించిన ఛార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం 10 కిలోబైట్కు 10 పైసలు వసూలు చేస్తుండగా దీన్ని 1 పైసాకు పరిమితం చేసినట్లు టాటా డొకోమో మార్కెటింగ్ అధిపతి గురీందర్ సింగ్ సంధు తెలిపారు. ప్యాకేజీలో ఉచితంగా ఇచ్చిన 2G, 3G డేటా పరిమాణాన్ని మించి వాడుకున్నప్పుడు ఖాతాదారులు ప్రతి 10 కిలోబైట్కు పైసా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏసర్ ఇండియా కంపెనీ ప్రపంచంలోనే అత్యంత పలుచని టాబ్లెట్ ఐకోనియా W3ను మార్కెట్లోకి విడుదల చేసింది. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ టాబ్లెట్ ధర 30,499 అని, ప్రారంభోత్సవ ఆఫర్గా ఫుల్ సైజ్ కీబోర్డ్తో సహా నెల రోజుల పాటు 27,999కే విక్రయిస్తున్నామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎస్ రాజేంద్ర తెలిపారు. ఈ 8.1 ఇంచెస్ టచ్ టాబ్లెట్తో పాటు యాస్పెర్ P3 అల్ట్రాబుక్, యాస్పైర్ R7 టచ్ అండ్ టైప్ ల్యాప్టాప్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. యాస్పైర్ P3 అల్ట్రాబుక్లో 11.6 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే, డాల్బీ ఆడియో, బ్లూటూత్ కీబోర్డ్ వంటి ప్రత్యేకతలున్నాయని, దీని ధర 49,999 అని కంపెనీ తెలిపింది. యాస్పైర్ R7 ల్యాప్టాప్ను టాబ్లెట్గా కూడా ఉపయోగించుకోవచ్చని, 15.6 ఇంచెస్ మల్టీ టచ్ డిస్ప్లే, హెచ్డి వెబ్క్యామ్ వంటి ప్రత్యేకతలున్నాయని, దీని ధర 69,999 రూపాయలని పేర్కొంది. దేవదాసు పార్వతీల ప్రేమ కథ నేటికి షష్ఠి పూర్తి చేసుకుంది. దేవదాసు చిత్రం విడుదలై 60 ఏళ్లు పూర్తవుతున్నా అప్పటికీ ఇప్పటికీ ఈ ప్రేమ కథా చిత్రానికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన చిత్రాన్ని చక్రపాణి తెలుగులోకి అనువదించారు. 1951లో తెలుగు, తమిళ్ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2 భాషల్లోనూ ఘన విజయం సాధించింది. చక్రపాణి గారి అనువాదం అద్భుతం సృష్టించగా, సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ గారి పాటలు ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేశాయి. ఆరంభంలో చిత్రంపై తెలుగు సినీ ప్రముఖులు పెదవి విరిచినా, ఎన్ని విమర్శలు చేసినా మొండిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ విషయం గురించి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ, నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా దేవదాసు. నా నటన గురించి ప్రముఖులు ఎన్ని విమర్శలు చేసినా, నా సరసన సావిత్రి ఏంటి అని ఎన్ని తప్పులు వెతికినా వాటిని వెనక్కి నెట్టి ఒక మంచి విజయాన్ని అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆయన తెలిపారు.
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఫేమ్ గౌతమ్ మీనన్ సూర్య కాంబినేషన్ లో మరో చిత్రం త్వరలో తెరపైకి ఎక్కనుంది. ఈ చిత్రానికి కథానాయికగా తొలుత త్రిషాను ఎంపిక చేయగా ఎట్టకేలకు అమలాపాల్ ను త్రిషా స్థానంలో తీసుకున్నట్లు చెన్నై సినీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే లాంఛనంగా సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. ప్రస్తుతం అమలాపాల్ తమిళ్లో విజయ్, తెలుగులో నానితో చిత్రాలు చేస్తుంది. ఇప్పుడు సూర్యతో నటించే అవకాశం కూడా ఈ భామకు దక్కింది. సూర్య తల్లిగా సిమ్రాన్ కనిపించబోతుంది. ఇదిలా ఉండగా గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ల కాంబినేషన్ లో మరోసారి స్వరాలు మంచి ఆదరణ పొందుతాయని చెన్నై సినీ వర్గాల సమాచారం. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లో డిపెండింగ్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్ లో విక్టర్ హెనెస్క్యూ ను 6-3, 6-2, 6-0 తేడాతో వరుస సెట్లతో చిత్తు చేశాడు. ఫెదరర్ విజృంభణ ముందు హెనెస్క్యూ నిలలేకపోయాడు. జమైకా చిరుత హుస్సేన్ బోల్ట్ అదరగొట్టాడు. పురుషుల 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఒలింపిక్ ఛాంపియన్ హుస్సేన్ బోల్ట్ మరోసారి సత్తా చాటాడు. జమైకా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 100 మీటర్స్ పరుగులో అతను స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుని ఆగస్టులో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సంపాదించాడు. బోల్ట్ తన లక్ష్యాన్ని 9.94 సెకండ్లలో చేరుకున్నాడు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.